పిచ్చి జగన్ సైకో జగన్ గా మారడమే జగన్ 2.0 అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కాని బయటకు రాని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి షర్మిల ఆయుష్ గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారకుంటే ప్రజలే జగన్ ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించే పరిస్థితిని జగన్ రెడ్డి తెచ్చుకోవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని విమర్శించారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం.